చామగడ్డతో ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నట్లయితే పెరుగన్నం, పప్పన్నం, రసమన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. అదే విధంగా అవేవి లేకపోయినా జస్ట్ దీంతోనే కలుపుకొని తినేయచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి చామగడ్డ నీట్ గా కడిగి వాటర్లోకి వేసేసుకుని సాల్ట్ యాడ్ చేసి 2 విజిల్ వరకు ఉడికించుకోవాలి. గ్యాస్ అనగక ముందే ఓపెన్ చేసేయండి, లేదంటే ఎక్కువగా ఉడికిపోతుంది. తర్వాత గడ్డని ఈ విధంగా రౌండ్ గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న దుంపలైతే అలాగే పొట్టు తీసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సామదుంపలను వేసి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని వీటిని ఒక వైపుకు పెట్టేసి మరోవైపు కాస్త ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు జీలకర్రతో కలిపి వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకుని మరో నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీగా ఉండే చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసేయండి.